ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:45 తర్వాత ఈ వార్త మీకు అందబోతోంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అలాగే వృషభ రాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ముఖ్యంగా 2025 మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే, ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అంటే ఈ రోజు మీకు పరిచయమైన వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశికి చెందినటువంటి విద్యార్థులు చదువుపై ఆసక్తిని పెంచుకుంటారు. అలాగే మీకు ఉపాధ్యాయుల నుండి కూడా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక నిరాశలో కూరుకుపోయినటువంటి వ్యాపారస్తులకి వారి నుండి ఫుల్ సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విషయంలోకి వస్తే రాత్రి 7:45 తర్వాత ఒక వార్త మీకు అందబోతోంది. అంటే అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా స్నేహితులకి సంబంధించింది కావచ్చు. ఒక షాకింగ్ న్యూస్, అంటే ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే జాగ్రత్త పడాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా కనిపిస్తున్నాయి. నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా తిరగటం మీకు మంచిది కాదు. రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ట్రైన్లలో ప్రయాణం చేస్తున్న వారికి ఊహించిన విధంగా ఒక వ్యక్తి వల్ల మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశికి చెందినటువంటి వారు గృహిణులు ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీరు వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ వృషభ రాశికి చెందిన వారు విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారికి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడుపుతారు. అలాగే ఈ రోజు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభదాయకమైన ఫలితాలను కూడా అనుగ్రహించబోతోంది. అయితే వృషభ రాశి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాల కోసం, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు పాతరక్షలు, గొడుగులు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే గోమాతకి క్యారెట్లు తినిపించండి. ఈ విధంగా తినిపించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025 మార్చి 31వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. రాత్రి 7:45 తర్వాత ఎటువంటి వార్త మీకు అందబోతుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.